మంచిది. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయంలో దావీదు యొక్క సిగ్లకు అనుభవాన్ని మనం ధ్యానం చేస్తూ మనం వచ్చాం. దావీదు ఎందుకు సిగ్లకునకు వచ్చాడు అన్న విషయాన్ని గమనించి, ఫిలిస్తీన్ల ప్రాంతానికి వెళ్ళకూడదు, ఫిలిస్తీన్ల సరిహద్దులకు అక్కడికి వెళ్ళాడు. గాతు రాజైన ఆకీషు నద్ద ఉన్నాడు. వాస్తవానికి గాతు వాడైన గొల్యాతును హతమార్చిన దావీదు ఇప్పుడు గాతుని ఆశ్రయించాడు. రెండు పనులు చేశాడని ఉదయం మనం ఆలోచన చేశాం. ఒకటి, ఆ సరిహద్దులకు వెళ్ళాడు. రెండవది, వారితో కలుసుకొని తన ప్రజలైనటువంటి తన జనమైనటువంటి ఇశ్రాయేలుతో యుద్ధం చేయడానికి పూనుకున్నాడు. ఈ రెండు కూడా దైవికమైనటువంటి దానికి వ్యతిరేకమైనటువంటి విధానం. ఈ రెండు చేయకూడదు. సర్దారులు వద్దన్నారు కనుక వెనక్కి వచ్చాడు. వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళకూడదు, మాట్లాడకూడని వ్యక్తులతో మాట్లాడకూడదు. ఎవరితో మన సహవాసం చేయాలో వారితోనే ఉండాలి తప్ప కాని వారితో సహవాసం చేస్తే ఎంత నష్టం ఉందో ఎంత కీడుందో మనము గమనించాం. అయితే మరొక విషయం చూసాం. దావీదు జనసంఖ్య లెక్కించబడినప్పుడు తన తప్పు తాను ఒప్పుకొని తాను రెక్టిఫై చేసుకొని ముందుకు సాగాడు. అదే సమయంలో బెత్షెబా విషయంలో పాపము జరిగినప్పుడు కూడా వెంటనే పశ్చాత్తాపడ్డాడు. ఇక్కడ కూడా దావీదు జరిగిన దాని విషయమై విచారం చేస్తూ కూర్చునేవాడు కాదు, తాను వెంటనే తాను కరెక్ట్ చేసుకునేవాడు. విశ్వాస జీవితంలో కొన్నిసార్లు లోపాలు బలహీనతలు ఉన్నాయి, కానీ వాటిని బట్టి అనుసరిస్తూ మనం ఒక విశ్వాసిగా నీవు నేను సాగి ముందుకు వెళ్ళకూడదు. వాటిని రెక్టిఫై చేసుకొని మన ఆత్మీయ జీవితంలో మనం ముందుకు సాగాలి. ఉదయకాల వేళ మనం ఆలోచన చేసాం. అమాలేకీయులు వారు ఎటువంటి వారు, వారి వల్ల ఏర్పడిన నష్టం మనం గమనించాం. ఈ సమయంలో ఒక 4 విషయాలు. శత్రువు దాడి దేని మీద చేస్తాడు, మొదటిగా వేటిని తీసుకుని వెళ్తాడో కొన్ని విషయాలు గమనిద్దాం. ఉదయం చూసాం. అమాలేకీలు కానీ, మోయాబీలు కానీ, అమ్మోనీలు కానీ, ఫిలిస్తీన్లు కానీ, ఎవరైనా మిద్యానీయులు కానీ వారు దాడి చేసినప్పుడు మొదటగా దేని మీద దాడి చేస్తాడు, వేటిని ఆక్రమిస్తాడు, వేటిని తీసుకుంటాడు అనేది మనం చూద్దాం. ఎవరైనా సరే మొదటిగా శత్రువు దాడి చేసినప్పుడు ఇక్కడ సిగ్లకు మొత్తము తగులబెట్టబడింది. ఉన్నవన్నీ కూడా అమాలేకీలు పట్టుకొని దోచుకొని వారు వెళ్ళిపోయారు. కుటుంబం అంతా చిన్నాభిన్నం అయిపోయాయి. పరిస్థితులు సరిగా లేవు. అక్కడ ఆశాజనకంగా ఏమీ లేదు, సంతృప్తికరంగా లేదు, సంతోషదాయకంగా లేదు, సమాధానకరంగా లేవు పరిస్థితులు. కొన్నిసార్లు చేయి దాటిపోయాయి. అటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా దావీదు ముందుకు వెళ్ళాడో మనం చూస్తాం. శత్రువు వస్తాడు, ఎలా వస్తాడో ఉదయం మనం చూసాం. అమాలేకీలు 2 విషయాలు. ఒకటి, వారు శరీర సంబంధులు అని, ఎదోము సంతతికి చెందినటువంటి వారు అమాలేకీలు. రెండవది, అపవాదికి పోలికగా అమాలేకీలు ఉన్నారని, వారు దేవుని సింహాసనమునకు విరోధులని మనం గమనించాం. శత్రువు దేని మీద దాడి చేస్తాడో, ఏ శత్రువైనా సరే వాటిని మనం చూద్దాం. 23వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయం మొదటి వచనం. తర్వాత ఫిలిస్తీన్లు కైలా మీద యుద్ధము చేసి కళ్ళముల మీది ధాన్యమును దోచుకొనుచున్నారని దావీదునకు వినబడెను. ధాన్యము, ఈ మాట గుర్తుపెట్టుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. ఇశ్రాయేలు విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులు అమాలేకీయులను తూర్పు నుండి వారును తమ పశువులను గుడారములను తీసుకొని మిడతల దండంత విస్తారముగా వారి మీదకి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి, పంట అని అన్నాడు. శత్రువు ఎప్పుడు వస్తాడంటే విత్తనములు విత్తిన తర్వాత వస్తున్నాడు. కనుక మొదటిగా దేని మీద దాడి చేస్తాడు శత్రువు అంటే ధాన్యము లేదా ఆహారం మీద దాడి చేస్తాడు. మీరు చూడండి, ఇప్పుడు సైనికులు ఉన్నారు, కొంతమంది సోల్జర్స్ బార్డర్స్లో ఉన్నారు. వాళ్ళు యుద్ధం చేసేటప్పుడు వాళ్ళకు బలమైన ఆహారాన్ని అందిస్తారు. వాళ్ళు బలంగా ఉంటే
వాళ్ళు యుద్ధానికి వెళ్ళగలరు. ఒకటి, వారు బలంగా లేకపోతే వారు యుద్ధం చేయలేరు. చాలా కాలం కిందట హిమాచల్ ప్రదేశ్ వెళ్ళినప్పుడు ఆ బార్డర్స్ కొన్ని స్థలాలకు వెళ్తే ఒక బ్రదర్ ఉన్నారు. ఆయన అడిగాను, బ్రదర్ మీరు ఎన్ని గంటలు ఇట్లా నిలబడతారు అని అంటే ఆయన అన్నారు, దాదాపుగా 8 నుండి 10 గంటలు మేము నిలబడతాము. మాకు అవసరమైనటువంటి ఆహారాన్ని బాగా అందిస్తారు. అయితే మేము నిద్రపోకూడదు, మేలుకొని ఉండాలి. శత్రు దేశం వైపు మా ముఖం చూపించి వీపు మన దేశం వైపు ఉంచి మేము అలాగనే నిలబడి ఉండాలి. అంతసేపు నిలబడాలి అంటే తగినంత ఆహారం అనేది మాకు అవసరం. కనుక మొదటగా శత్రువు దేని మీద దాడి చేస్తాడంటే ఆహారం మీద దాడి చేస్తాడు. ఆహారము లేదనుకోండి, వ్యక్తి ఏమైపోతాడంటే బలహీనుడైపోతాడు. మీరు ఎప్పుడైనా గమనించండి, రాత్రుల్లో పడుకునే ముందు సిస్టర్ అడుగుతారు, ఏమండి టిఫిన్ రేపు ఏం చేయాలి అంటారు. ఇది ప్రతి ఇంట్లో ఉన్నటువంటి సమస్య. మీ ఇంట్లో ఉందంటే వీరికి చెప్పక్కర్లా. ఆ టిఫిన్ తిన్న తర్వాత మధ్యాహ్నం భోజనం ఏంది అంటారు. బ్రదర్ అంటారు ఏదో ఒకటి చేయి అని అంటారు. సరే, కొంతమంది అయితే చేస్తారు, లేకపోతే మళ్ళీ అదైన తర్వాత రాత్రి భోజనం. మీరు ఎప్పుడైనా చూడండి, ఎక్కువగా డ్యూటీ లేకుండా ఖాళీగా ఇంట్లో ఉంటే ఎక్కువగా సమయం దేనికి ఉపయోగిస్తామంటే తిండికే ఉపయోగిస్తాం. సహోదరులు మరీ చెప్పక్కర్లా, బియ్యం జరుగుతా నోట్లు వేసుకుంటారు, కూరగాయలు జరుగుతా నోట్లు వేసుకుంటారు. ఏది కనపడినా కూడా కొంతమంది బ్రదర్స్ ఉన్నారు, డైనింగ్ టేబుల్ మీద ఏది కనపడినా నోట్లు వేసుకుంటారు. డస్ట్బిన్ కన్నా ఇది పెద్ద డస్ట్బిన్, అన్ని లోపలికి వెళ్తాయి. ఇన్ని తిన్నా మనం ఏమంటారు, నీరసంగా ఉంది అంటారు. మనకేం కావాలి? ఆహారం కావాలి. ఆహారం ఉంటే నిలబడతాం, ఆహారం ఉంటే ఏమైనా చేయగలం. మధ్యాహ్నం ఎందుకు భోజనం, మళ్ళీ తర్వాత టీ ఎందుకు ఇచ్చారు, బిస్కెట్స్ ఎందుకు ఇచ్చారు అని అంటే మనము నిలబడడానికి కొరకు, మనము తగినంత బలం పొందడానికి కొరకు. కానీ ఆహారాన్ని ఇశ్రాయేలు దేశపు మొదటి పంట ధాన్యం గోధుమలు, యవలు రెండవ పంట. గోధుమలు అనేది శ్రేష్టమైన ధాన్యాన్ని శత్రువు దోచుకొని వెళ్ళిపోతాడు. గోధుమలు లేకపోతే వారికి బలం ఉండదు, వారికి శక్తి ఉండదు, వారు బలహీనలైపోతారు. వెంటనే వారిని అటాక్ చేయడం అది సులువైతుంది. గనుక ఫిలిస్తీన్లు వచ్చారు, దోచుకున్నారు. మిద్యానీయులు అమాలేకీలు వచ్చారు, ఇశ్రాయేలును దోచుకున్నారు. ఇక్కడ కూడా మనం చూస్తున్నాం, అమాలేకీలు వచ్చారు, వారు దోచుకున్నారు. ఆహార కొరత ఏర్పడుతుంది, ధాన్యము దోచుకునేవారు. ఆత్మ సంబంధంగా లూకాసు సువార్త ఒక మాట మనం చూద్దాం. లూకాసు సువార్తలో అపవాది ఏం చేస్తాడు? 8వ అధ్యాయం 12వ వచనం. లూకాసు సువార్త 8:12. త్రోవ ప్రక్కన ఉండువారు వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యము ఎత్తుకొని పోవును. విత్తనము విత్తిన తర్వాత వస్తాడు శత్రువు, వాక్యము ఎత్తుకొని పోతాడు, వాక్యం ఎత్తుకొని పోతాడు. మార్కు సువార్త 4వ అధ్యాయం అదే సందర్భం 15వ వచనం. మార్కు సువార్త 4:15. త్రోవ ప్రక్కన ఉండువారెవరనగా వాక్యం వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యము ఎత్తుకుపోతాడు. వాక్యం ఎత్తుకుపోతాడు. విత్తబడిన తర్వాత ఆ వాక్యాన్ని ఎత్తుకుపోయేవాడు ఎవరు అంటే అపవాది అని అన్నాడు, సాతానుడు అని అన్నాడు. ఎందుకంటే నమ్మి రక్షణ పొందకుండునట్లు. ఒక వ్యక్తి నమ్మి రక్షించబడక ఉండాలి అంటే వాక్యం ఎత్తుకొని పోతాడు. వాక్య కొరత ఏర్పడుతుంది. వాక్య కొరత ఏర్పడితే ఒక విశ్వాసి ఆత్మీయ జీవితంలో బలహీనుడైపోతాడు. వాక్యము ధ్యానించకపోతే, వాక్యము చదవకపోతే, వాక్యం పట్ల ఆసక్తి లేకపోతే ఆ వ్యక్తి బలహీనుడవుతాడు. మీరు చూడండి, ఈ దినాల్లో వాక్యం పట్ల ఆసక్తి తగ్గిపోయిన దినాలు. అపవాది ఏం చేస్తాడంటే వాక్యం వినకుండా చేస్తాడు, వాక్యం ప్రకటించకుండా చేస్తాడు, వాక్యం చదవకుండా చేస్తాడు, వాక్యం పట్ల ఆసక్తి లేకుండా చేస్తాడు, వాక్యము అనేది తక్కువగా చేస్తాడు. అన్ని ఫంక్షన్లో కార్యక్రమాల్లో చూడండి, వాక్య కొరత ఏర్పడుతుంది. వాక్య కొరత, వాక్యలేం, ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. సోదరుడా సోదరి, వాస్తవంగా మన హృదయంలో చేతులు ఎత్తుకుందాం. ఈ దినం నిజంగా మనం వాక్యం ఎంతమంది చదివచ్చామో మనం పరిశీలన చేసుకుందాం.
యవనస్తులు ఎందుకు వాక్యం చదవలేకపోతున్నారు? వాక్యం ధ్యానించలేకపోతున్నారు? వాక్యాన్ని పఠించలేకపోతున్నారు? వాక్యం పట్ల ఎందుకు ఆసక్తి లేదు? కానీ వాక్యం ఎత్తుకొని పోతాడు. మొట్టమొదటిగా వాడు చేసే దాడి వాక్యం కదా. అందుకే మనం మీటింగ్కి వచ్చి నిద్రపోతున్నామంటే మన తప్పు కాదు. ఎప్పుడైనా చూడండి, చెవులు మూసుకున్నాయంటే, ఆ కళ్ళు మూసుకున్నాయంటే ఆటోమేటిక్గా చెవులు మూసుకున్నాయి. సపరేట్గా చెవులు మూయడు అపవాది. ఏం మోస్తాడు? కళ్ళు మోస్తాడు. మనం డ్యూటీ చేసి పని చేసి వస్తే మనం కళ్ళు మూసుకున్నామంటే కొన్ని శబ్దాలు మనకు వినపడవు. ఆ యొక్క విధానాన్ని, ఆ సిస్టాన్ని మన బాడీలో ప్రభు పెట్టాడు. అదే సూత్రాన్ని మీటింగ్లో అపవాది ఉపయోగిస్తాడు. చాలాసార్లు వాక్యము వినేవాళ్ళు లేరు. కొన్నిసార్లు వాక్యం కొద్దిగా ఎక్కువైంది అనుకోండి, కొంతమంది ఎట్లా వారి యొక్క అనాసక్తిని లేకపోతే ఆసక్తి లేని విధానాలను వారు వ్యక్తపరుస్తారు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక వచనాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 8:37, మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు. వారు ఏమన్నారంటే, మేము అబ్రహాము సంతానం అని అన్నారు. మేము అబ్రహాము సంతానం. అబ్రహాము దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చాడు, కానీ మీరు వాక్యానికి చోటు ఇవ్వట్లేదు. అన్నిటికీ చోటు ఉంటుంది, వాక్యానికి చోటు ఉండదు. మీరు మ్యారేజ్లో చూడండి, పెళ్ళిళ్ళలో అన్నీ వచ్చే సమయానికి వాక్యం ఏమైందంటే అది నేరో అయిపోద్ది. వాక్యానికి చోటు ఉండదు. అందుకే వాక్యం తక్కువ చెప్పాలి అని అంటారు పెళ్ళిళ్ళలో. కొన్నిసార్లు పెళ్లి వర్తమానం అంటే ఈ దినాల్లో అరగంట అంటే చాలా గొప్ప, 10 నిమిషాలు 15 నిమిషాలు. వాక్యానికి చోటు లేదు. మిగతా వాటికి చోటు ఉన్నది, పాటలకు ఉన్నది, వాయిద్యాలకు ఉన్నది, మిగతా వాటన్నిటికీ చోటు ఉన్నది. కానీ ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే వాక్యమును తేలగొట్టేస్తున్నాయి, వాక్యం పట్ల ఆసక్తి లేకుండా చేస్తున్నాయి. వాక్యము బలపరిచేది, వాక్యము నిబ్బరపరిచేది, వాక్యము ధైర్యాన్ని ఇచ్చేది, వాక్యము నెమ్మది కలిగించేది. ఆ వాక్యము మనలో ఉన్నట్లయితే ఒక విశ్వాసి బలంగా నిలవగలడు. ఎందుకు కోపం, ఎందుకు ఆవేశం, ఎందుకు ఆక్రోశం, ఎందుకు ఉద్రేకం, ఎందుకు తొందరపాటేతనం అని అంటే వాక్యము అనేది సరిగా లేదు. వాక్య నిలవలు హృదయంలో లేకపోవడాన్ని బట్టి వెంటనే ఒక విశ్వాసి దూకుడుకు గురవుతున్నాడు. వాక్యము లేదు, అందుకే సహించేవారు లేరు, క్షమించేవారు లేరు, ప్రేమించేవారు లేరు. కొన్ని సందర్భాల్లో ఈ వాక్యము అనేది విశ్వాస జీవితంలో తక్కువైపోతున్నాయి, వాక్య నిల్వలు లేవు. అలాగైనట్లయితే మొదటిగా అపవాది దేని మీద దాడి చేస్తాడంటే ఆహారం మీద, ధాన్యం మీద దాడి చేస్తాడు. అనగా దేవుని యొక్క వాక్యం మీద దాడి జరిగినప్పుడు వాక్యం వినకుండా చేస్తాడు, వాక్యం పట్ల ఆసక్తిని కలిగించాడు. ఇదంతా ప్రమాదం. అందుకే ఒక విశ్వాసి నిలవలేని స్థితిలో ఉన్నాడు. వాక్యం ఎన్నిసార్లు ఆదరించింది. మీరు ఎప్పుడైనా 119వ కీర్తన చదవండి. అందులో ప్రతి మాట ఒక 5-6 చరణాలు తప్పిస్తే ప్రతి దాంట్లో వాక్యం ఉంటుంది. ఆజ్ఞ, కట్టడము, ధర్మశాస్త్రం, మాట, నియమము, నిబంధన, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ అంత వాక్యమే. ఆ వాక్యం మనల్ని నిబ్బరపరిచేది. ఒక విశ్వాసి వాక్య వెలుగులో ఎదుగుతున్నప్పుడు అన్నిటిని సహిస్తాడు, అన్నిటిని తట్టుకుంటాడు, అన్నిటిని ఓర్చుకుంటాడు. సహనము అనేది నేర్పించేది దేవుని యొక్క వాక్యం. దేవుని వాక్యముతో ఉన్న ఆసక్తి ఒక విశ్వాసి కలిగి ఉన్నప్పుడు, ఆ వాక్యమును బట్టి క్రీస్తు స్వారూప్యం ఏర్పడినప్పుడు ఖచ్చితంగా ప్రభు కొరకు బలంగా నిలుస్తాడు. అన్ని శ్రమల్లో కూడా గట్టిగా నిలవగలిగే విధానం నిలబెట్టేది ఒక దేవుని వాక్యమే. పరిస్థితులు ఎన్ని మారినా దేవుని యొక్క వాక్యం ఎంత నిబ్బరపరుస్తుంది. సోదరుడ సోదరి, కుటుంబంలో సమస్యల, సంఘములో సమస్యల, వ్యక్తిగతంగా బహిరంగంగా ఉన్నాయా? అలాంటి సందర్భంలో దేవుని యొక్క వాక్యాన్ని ఒక విశ్వాసి ధ్యానిస్తే ఎంత తేలికైపోతుందో, ఎంత సులువైపోతుందో. ఒకటి, వాక్యము మీద అపవాది దాడి. రెండవది, శత్రువు దేని మీద దాడి చేస్తాడు? రాజులు మొదటి గ్రంథం ఒక వచనాన్ని మన శత్రు 14వ అధ్యాయం 26వ వచనం. రాజుల మొదటి గ్రంథం 14:26. యెహోవా మందిరపు ఖజానాలోని పదార్థములను
రాజనగరు యొక్క ఖజానాలోని పదార్థములను ఎత్తుకొని పోయెను. ఆ తర్వాత ఏమన్నారు? అతడు సమస్తమును ఎత్తుకొని పోయెను. సొలొమోను చేయించిన బంగారపు డాళ్లను అతడు ఎత్తుకొని పోయాను. బంగారపు డాళ్ళు ఎత్తుకొని పోయాడు. ఐగుప్తు రాజైన షిషకు దండెత్తి వచ్చి బంగారపు డాళ్ళు ఎత్తుకుపోయాడు. సమూయేలు మొదటి గ్రంథంలో మరొక మాట మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయం. సౌలు తన గుడారంలో ఉన్నాడు, లేకపోతే అక్కడ ఉన్నప్పుడు ఓ గుహలో నిద్రపోతూ ఉండగా అభిషేక్ దావీదు వెళ్ళారు. ఏం తీసుకెళ్లారు? 12వ వచనం, 26:12. సౌలు తలగడ దగ్గర ఉన్న ఈటను నీళ్ల బుడ్డిని తీసుకొని వారిద్దరూ వెళ్ళిపోయారు. రెండవది, శత్రువు దేని మీద దాడి చేస్తాడంటే వెపన్స్, ఆయుధాల మీద. ఒకటి ఆహారం, రెండవది ఆయుధాలు. ఆహారం లేదంటే ఆ వ్యక్తి ఏమైపోతాడు? బలహీనుడైపోతాడు. ఇప్పుడు కొద్దిగా ఉన్న ఆ శక్తిని బట్టి నిలబడదామంటే చేతులు ఏముండాలి? ఆయుధం. ఒక మాట చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం నుండి. సెరూయా ముగ్గురు కుమారులకు యోవాబును అభిషేయును ఆషాహేలును అతడు ఉండిని. ఆషాహేలు అడవి లేడి అంత తేలిగ్గా పరిగెత్తగలవాడు గనుక అతడు కుడి తట్టైనోడు ఎడమ తట్టైన తిరగక అబ్నేరును తరుముచుండగా అబ్నేరు వెనుకకు తిరిగి ఏమన్నాడంటే, నీవు ఆషాహేలువా అని అతన్ని అడుగా అతను, నేను ఆషాహేలునే అనను. నీవు కుడికైనను ఎడమకైనను తిరిగి యవనస్తులో ఒకని కలుసుకొని వాని ఆయుధములు పట్టు. ఆయుధము లేకుండా నువ్వు యుద్ధానికి వస్తున్నావా? నీ చేతిలో ఆయుధం ఉండాలి సోదరుడా, సోదరి. రెండవది, అపవాది దేని మీద దాడి చేస్తాడంటే వెపన్స్, ఆయుధాల మీద దాడి చేస్తాడు. ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఎక్కువగా ఈ నక్సల్స్ ఉన్న ఏరియాలో వాళ్ళ మీద పోలీసు వాళ్ళు దాడి చేసినప్పుడు నక్సల్స్ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు తీసుకుని వెళ్ళిపోతారు. దంతెవాడ అనేది బచల్లి కిరండల్ దగ్గరలో ఈ నక్సల్స్ అదొక హెడ్ క్వార్టర్ వాళ్ళది. అందులో ఎక్కువగా చాలాసార్లు వెళ్ళాం ఆ ప్రాంతంలో. కొన్నిసార్లు రైళ్లు కూడా ఆపేశారు. అక్కడ ఉన్నాయి చాలా పోలీస్ వాళ్ళ క్యాంప్స్ ఉంటాయి. వాళ్ళ వెపన్స్ కూడా ఈ నక్సల్స్ వచ్చి తీసుకుని వెళ్ళిపోతారు. రెండవది ఏం చేస్తాడంటే ఆయుధాలు తీసుకొని వెళ్ళిపోతాడు. ఆయుధాలు. ఐగుప్తు రాజైన షిషకు దండెత్తి వచ్చి రెహబాము దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు తీసుకెళ్ళాడు. ఏ ఆయుధాలు అంటే డాళ్ళు అని అన్నాడు. ఆ డాళ్ళు ఎవరి డాళ్ళు అంటే సొలొమోను చేయించిన బంగారు డాళ్ళు. ఎన్ని డాళ్ళు? 200 డాళ్ళు. రాజులు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 16 వచనం, 10-16. రాజైన సొలొమోను సుత్తెతో కొట్టిన బంగారముతో అలుగులు గల 200 డాళ్లను చేయించెను. డాలు ఒకటింటికి 600 తులముల ఎత్తు బంగారము ఉండెను అన్నాడు. 200 డాళ్ళు, బంగారపు డాళ్ళు ఈ సొలొమోను చేస్తే, సొలొమోను కాలములో ఉన్న బంగారు డాళ్ళు కుమారుడైన రెహబాము కాలములో ఐగుప్తు రాజైన షిషకు దండెత్తి వచ్చి ఆ 200 డాళ్ళు ఏం చేశాడు? తీసుకెళ్ళాడు. బంగారం పోయింది. ఇప్పుడేమొచ్చింది? 14వ అధ్యాయం 27 వచ్చింది. రాజుల మొదటి గ్రంథం 14:27. రాజైన రెహబాము వీటికి మారుగా ఇత్తడి, అంటే బంగారు స్థానంలో ఇప్పుడేమొచ్చింది? ఇత్తడి వచ్చింది. తండ్రి కాలంలో ఉన్నటువంటి నాణ్యత పోయింది, కుమారుని కాలంలో నకిలీ వచ్చింది. తండ్రి కాలంలో ఉన్న బంగారం పోయింది, ఆ పవిత్రత పోయింది, పరిశుద్ధత పోయింది, మహిమ పోయింది, ఘనత పోయింది, ఐక్యత పోయింది, ఆ ప్రేమ, ఆ క్షమాపణ, అనురాగం పోయింది. తండ్రి కాలంలో ఉన్నవి పోయాయి, కుమారుని కాలంలో దానికి మారుగా ఇత్తడి వచ్చింది. సోదరుడా, సోదరి, ఈ ఆయుధాలు, ఈ వెపన్స్ అపవాది తీసుకుని వెళ్ళిపోతాడు. ఆయుధాలు. రోమీయులకు రాసిన పత్రిక ఆత్మ సంబంధమైన ఆయుధాలు 13వ అధ్యాయం 12వ వచనం, 13-12. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి
తేజ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకొందుము. తేజ సంబంధమైన యుద్ధోపకరణాలు అని అన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం కొన్ని ఆయుధాలు ఇచ్చాడు. ఇక్కడ ఆయుధాలు 6వ అధ్యాయం 14వ వచనం. 14 సత్యమనే ఆయుధం నడుమునకు, నీతి అనే ఆయుధం, సమాధాన సువార్త వలన సిద్ధ మనసు జోడనే ఆయుధం. 16వ వచనం విశ్వాసం అనే డాలు, తర్వాత ఆత్మ ఖడ్గము, ఈ యొక్క శిరస్త్రాణము. ఇవన్నీ కూడా అపవాది తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఆయుధాలు తీసుకెళ్తున్నాడు. కొన్నిసార్లు సత్యము లేదు, విశ్వాసము లేదు. గమనించండి, ఇంతకుముందు తల్లిదండ్రులకు ఉన్నటువంటి విశ్వాసం ఇప్పుడు చాలామంది, కొంతమంది వృద్ధులు ఉన్నారు మన మధ్య, తండ్రి లాంటి వారు, తల్లి లాంటి వారు ఉన్నారు. వారికి పెద్ద వస్తువులే ఉండేవి కాదు, కానీ వారికి విశ్వాసం ఉండేది. విశ్వాసం అనే ఆయుధము అది అపవాది తీసుకొని వెళ్తున్నాడు. విశ్వాసం అనే డాలు పోయి, వాక్య ఖడ్గం. ఇంతకుముందు పెద్దగా వాక్యము ధ్యానించి ఎక్కువగా చెప్పలేకపోవచ్చు, కానీ వాళ్ళకున్న వాక్య విలువలు, వాక్య ఖచ్చితత్వం కొన్నిసార్లు ఈ దినాల్లో తేలిపోతాం. ఇంతకుముందు నా ఐక్యత ఈ దినాల్లో లేదు. ఇంతకుముందు నా ఏక మనసు కొన్నిసార్లు తగ్గిపోతా ఉన్నది. అలాగైనట్లయితే అపవాది వచ్చి రెండవది దేన్ని తీసుకెళ్తాడంటే ఆయుధాలు తీసుకెళ్తాడు. తండ్రి కాలంలో ఉన్న క్షమాపణ పిల్లల కాలంలో లేదే. కొన్నిసార్లు విచారపడవలసింది. ఇంతకుముందు సహించే వృద్ధుల్లాంటి తల్లిదండ్రులు ఉన్నారు, ఓర్చుకునేవారు ఉన్నారు. వారి సమర్పణ వేరు, వారి విశ్వాసం వేరు, వారి త్యాగం వేరు, వారు చూసే ప్రేమ విధానాలు వేరు. కానీ ఈ దినాల్లో అవి తగ్గిపోతూ ఉన్నాయి. సోదరుడా సోదరి, వాటిని నిలబెట్టేవారు అవసరమై ఉన్నాను. మాది సొంతూరు తిమ్మ సముద్రం. నానమ్మ మొదటి విశ్వాసి మరియమ్మ గారని, ఆమె 100 సంవత్సరాలప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళారు. తోడుకోడళ్ళుగా వెంకటరమణమ్మ గారని ఇంకొక ఆమె ఉండేవారు. రాజారావుంకులు గారు చివరి బస్సుకు ఇంకోలు, చీరాల నుండి ఇంకోలు వెళ్ళి బస్సుకు వచ్చేవాడు. వచ్చి ఇంటికి పరిచర్య గృహం ఎవరిదంటే నానమ్మ వాళ్ళదే, వాళ్ళే పరిచర్య చేస్తారు. అక్కడికి వచ్చేవారు. వచ్చాగానే వెంకటరమణమ్మ గారు ఉండి, రాజప్ప నీకేమీ పని పాట లేదప్ప, సేవకుని ఎప్పుడు పడితే అప్పుడు ఇంటికి తీసుకొస్తావు అని అన్నాడు. నానమ్మ అనేది, అమ్మ అట్లా అనొద్దమ్మా, వాళ్ళు దైవ సేవకులు, మన ఇంటికి వస్తే ఎంత ఆశీర్వాదం. వాళ్ళు ఎందుకు అట్లా అనేదంటే, ఇప్పుడు ఎవరు వండి పెడతారు, నేను చేస్తా, నువ్వెందుకు కష్టపడేది అని రాత్రి కట్టెలు పొయ్యి పెట్టి వెలిగించి అన్నం వండి వాళ్ళకు వేడి నీళ్లు కూడా కాసి పచ్చడి అవన్నీ ఏర్పాట్లు చేసి అప్పుడు పడుకున్నారు. ఆమె ఆ నానమ్మ విశ్వాస జీవితమే వేరు. ప్రార్థన చేయమంటే ఎంతసేపు చేస్తారు. ఇంతకుముందు ఒకే బస్సు ఉండేది, చీరాలో ఇంకోలు తిరిగేది. నానమ్మ ఇంకోలు నుండి బస్సు వస్తుంది ప్రార్థన అంటే మొదలుపెట్టేది, అయ్యా దేవయ్య పూర్మాంలో చేస్తున్న సేవ పరిచర్య అని మొదలుపెట్టేది. ఆమెనంటే నేను ఉండేవాడు కాదు, ఈ డేడి అనేవాడు, ఇంకెక్కడ ఉంది బస్సు వచ్చేది వెళ్ళిపోయింది. ఆమె చేస్తానే ఉండేది. వాళ్ళకున్న ప్రార్థనా జీవితం. అందుకే పరీక్షకు పోయేటప్పుడు ఆమె చేత ప్రార్థన అంటే భలే కష్టం. ఆపరు, ప్రయాణానికైనా ఆమె దగ్గర ప్రార్థన చేసుకోరు చాలాసార్లు. అంటే ఆమె యొక్క జీవితం అంతే. ఎంత సహించేదో, ఎంత మంది సేవకులు వచ్చేవాడు. పరిచర్య చేసి 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 చాలా ఎత్తు నాయనమ్మ విశ్వాస జీవితంలో వారున్న సహనం వేరు. వారి నుండి చాలామంది దేవుని సేవకులు వచ్చారు. వాళ్ళు ఎంత సహించేవారు, ఎంత క్షమించేవారు. పోనీలేయ అనేవాడు. ఈ ఆయుధాలు ఈ నేటి దినాల్లో కొన్నిసార్లు కొరవడిపోయాయి. తండ్రి కాలంలో ఉన్న నాణ్యత పోయింది, కుమారుని కాలంలో దానికి మారుగా ఇత్తడి వచ్చింది. ఆ ఇత్తడి రాజుగారు వచ్చేటప్పుడు పోయేటప్పుడు బయటికి తీసుకొచ్చి చూపించడం తప్ప ఇంక దానివల్ల ఏం ఉపయోగం లేదు. కొన్నిసార్లు ఎక్స్పోజింగే తప్ప ఆ స్ట్రెంగ్త్ లేదు, ఆ బలము లేదు, ఆ శక్తి లేదు, ఆ సామర్థ్యత లేదు. కొన్నిసార్లు ప్రార్థించేది తక్కువైపోతుంది, క్షమించేది తక్కువైపోతుంది, ప్రేమించే విధానాలు తక్కువైపోయాయి, విశ్వాసం మీద ఆధారపడడం కొన్నిసార్లు తక్కువైపోయాయి. సోదరుడా సోదరి, ఈ దినాల్లో కూడా కొంతమంది వాటిని అనుసరిస్తూ ముందుకు సాగిస్తున్నటువంటి సంఘాల్లో ప్రియులు ఉన్నారు. అందును బట్టి దేవునికి స్తోత్రములు. అలాగైనట్లయితే ఆయుధాలు తీసుకెళ్తాడు.
ఒకటి ఆహారం మీద దాడి చేస్తాడు, రెండవది ఆయుధాలు, మూడవది ఆదికాండం 14వ అధ్యాయం. ఆదికాండం 14వ అధ్యాయం 11వ వచనం. ఆదికాండం 14:11. అప్పుడు వారు సొదొమ గొమొర్రాల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములని పట్టుకొని పోయాడు. మూడో చెప్పాడు ఆస్తి అన్నాడు. ఆస్తి అనేది తల్లిదండ్రులు ఎవరి కోసం నిలబెడతారండి? పిల్లల కోసం కదా. పిల్లల కోసం బ్యాంక్కి బ్యాలెన్స్ ఉంటుంది. ఇప్పుడు పొలం ఉంది, ఆ పొలము తల్లిదండ్రులు చచ్చిపోతే తల్లిదండ్రులతో పోదు, అది ఆ పొలం ఆటోమేటిక్ ఎవరికి వస్తుంది? పిల్లలకు వస్తుంది. ఇల్లు ఉంది, తల్లిదండ్రులు చనిపోతే ఆ ఇల్లు అందరితో పోదు, అది పిల్లలకు వస్తుంది. ఆస్తి అనేది అది పిల్లలకు, అంటే రెండవ జనరేషన్, సెకండ్ జనరేషన్ కొరకై ఆస్తి నిల్వలు ఉండాలి. సంఘాల్లో అటువంటి ఆస్తి సంబంధమైన ఆత్మీయమైన నిల్వలు ఉండాలి. అక్షయ ధనము అని అన్నాడు, క్షయమైపోయే ధనం కాదు. లూకా సువార్తలో ఇదే మాట చెప్పాడు. మరొక మాట తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18-19 వచనాలు. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారు అని అన్నాడు. సత్క్రియ ఒక మంచి క్రియ. అమ్మాయ ఒక మాట గమనిద్దాం, మనం చేసిన సత్క్రియ మనతో అంతం కాదు. ఉదయం దేవుని దాసులు కూడా జ్ఞాపకం చేశారు, మనం చనిపోతాం కానీ మన సాక్ష్యం చావదు. రాహేలు చనిపోయినప్పుడు యాకోబు ఆమెను సమాధి చేసి సమాధి మీద ఒక స్తంభాన్ని నిలిపాడు. రాహేలు చనిపోయింది కానీ రాహేలు యొక్క స్తంభం, ఆమె సాక్ష్యం చావలేదు. సత్క్రియలు ఉన్నాయి, సత్క్రియలనే ధనం అని అన్నాడు, అక్షయ ధనం అని అన్నాడు. అంటే ఆ రెండవ తరానికి వచ్చేవారికి వారికి నేర్పించేవారు అవసరం. అటువంటి మచ్చుకు కొన్ని విషయాలు ఉండడం మంచిది. మా సంఘంలో ఉన్నారు కొంతమంది, వాళ్ళు ముందు వస్తారండి, వాళ్ళ సమర్పణ వేరండి, వారి త్యాగం వేరండి, వారి పరిచర్య వేరండి, వారు చూపించిన విధానం వేరండి. వారు ఇప్పుడు మా మధ్య లేరండి, కానీ వారి యొక్క భక్తి జీవితాలు, భక్తి నిలవలు వేరండి అని వాటిని అనుసరించి పాటించేవారు కొంతమంది ఉన్నారు. వారు సమయానికి వస్తారు, వారు ఏదైనా ఇస్తారు, వారు ఏదైనా చేస్తారు, వారు ఒక మంచి క్రియ వారు జరిగించేవారు. సత్క్రియలు అది వచ్చే తరానికి మన ప్రభువుని గురించి అటువంటివి చూపించేవారు అవసరమై ఉన్నారు. పౌలు అదే మాట చెప్పాడు. న్యాయాధిపతుల గ్రంథంలో కూడా ఒక మాట మనం చూద్దాం. 2వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఆ తరం వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి, వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములను ఎరుగని తరం ఒకటి పుట్టగా. ఈ మాట చాలాసార్లు బాధించింది. నేను 92 నుండి చిన్నపిల్లల మధ్య ఎక్కువసార్లు పనిచేశాను. అప్పుడు ఈ మాట ఎక్కువసార్లు జ్ఞాపకం చేశాను. యెహోవానైనా ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైన ఎరుగని తరం ఒకటి పుట్టింది. అది చీకటి దినాలు. అంటే వాళ్ళు యెహోవాను గురించి కానీ ఆయన ఇశ్రాయేలుకు చేసిన కార్యముల గురించి కానీ వారి తరానికి, నెక్స్ట్ జనరేషన్కి వారు అందించిన వారు కాదు. వాళ్ళ నుండి అబ్బాయి మీకు అలనాడు ఐగుప్తు నుండి వచ్చేటప్పుడు ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం దాటారు తెలుసా అని అంటే వాళ్ళు అన్నారంట, మాకు తెలియదు అన్నారు. సరే పూరేళ్ళు తిన్నారు తెలుసా అంటే తెలియదు అన్నారు. సరే ఇంతకుముందు పితరులు మన్నాను తిన్నారు తెలుసా అంటే వాళ్ళు మాకు తెలియదు అన్నారు. ఎడారులో నీళ్లు ఏరులై పారాయి తాగారు తెలుసా అంటే తెలియదు అన్నారు. మేఘస్తంభం అగ్నిస్తంభం కింద నడిచారు తెలుసా అంటే తెలియదు అన్నారు. యోర్దాను దాటారు తెలుసా అంటే వారు తెలియదు అన్నారు. అసలు మీకు ఏం తెలుసు అంటే వాళ్ళు అన్నారు, మాకు తెలియదని సంగతి బాగా తెలుసు అన్నారు. ఇంకంతకని ఏం తెలియదు. మనము కానీ మన పిల్లలకు అందించకపోతే వచ్చే జనరేషన్ ఏది? ఎరుగని తరం. యెహోవా అంటే యేసుప్రభు అంటే ఎవరో తెలియదు, ఆయన చేసిన కార్యాలు తెలియదు. ఈ దినాల్లో మన పిల్లలకు కొన్నిసార్లు ఏడవకుండా ఉండడానికి మొబైల్స్ ఇస్తున్నాం, వాడికి పూర్తిగా అడిక్ట్ అయిపోతున్నారు. కానీ ప్రభువుని గురించినటువంటి వివరాలు అందించేవారు తక్కువైపోయారు. ఇంత ముందుకు ఇప్పుడు తేడా చాలా మారిపోయింది. అమ్మ నాన్నకు 6 మంది పిల్లలు,
ఒకవేళ మీటింగ్లో కనబడకపోతే నాన్న తాట తీస్తాడు. 2 విషయాలు. ఒకటి, కింద ఉప్పేసి మోకాళ్ళు పెడతాడు. ఉప్పు అంటే మెత్తడు ఉప్పు కాదు, ఉప్పు కళ్ళు. రెండవది, మధ్యాహ్నం భోజనం పెట్టేవాడు కాదు. నేను భోజనం కోసం చాలాసార్లు వాక్యాలు నేర్చుకున్నా. అన్నిటికీ తట్టుకుంటాను కానీ ఆకలికి తట్టుకోలేదు. అంటే ఇప్పుడు కాదు, అప్పుడు చాలా కొట్టేవాడు. అమ్మ కూడా ఎన్నిసార్లు వంటగది సామానంతా నా మీద ఉపయోగించేవాళ్ళు. పప్పు గుత్తి కానీ, అట్లకట్ట కానీ, ఇవన్నీ. ఇంక నాన్న బెల్ట్ తీసుకుంటారు, కర్ర తీసుకుంటారు. మా అమ్మమ్మ అనేది, ఎందుకు వాడిని అలా కొడతావని భలే హింసించేవారు. అసలు మీటింగ్లో మేము 6 మంది పిల్లలు ఉండాల్సిందే. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా మేము ముందు కనపడాలి. ఈ దినాల్లో పిల్లలకి అట్లా కాదు. ఆంక్షల మీద, కొన్ని షరతుల మీద మన పిల్లల మందిరాన్ని తీసుకురావాలి. ఆయన సాయంకాలం 5 స్టార్ చాక్లెట్ తీస్తా, ఈరోజు మీటింగ్లో కూర్చుంటే ఐస్ క్రీము, అదంతే. అరిసే తల్లిదండ్రులు లేరు, గద్దించేవాళ్ళు లేరు. స్కూల్లో కూడా బెత్తం వాడొద్దు అని అంటున్నారు. అందువల్ల ఇప్పుడంతా ఉల్టా అయిపోయింది. పిల్లలే టీచర్ల మీద బెత్తాలు వాడుతున్నారు. ఆంధ్రాలో తుక్కురేక కొడుతున్నారు టీచర్లను కొన్ని స్థలాల్లో. ఎందుకు అలా మారిపోయింది? ఒక డిసిప్లిన్ లేదు. ఎందుకు మీటింగ్ రావట్లేదని అడిగే తల్లిదండ్రులు లేరు. ఎందుకు కూర్చోవట్లేదని అడిగేవాళ్ళు లేరు. యవనస్తులు తగ్గిపోతున్నారు, పిల్లలు తగ్గిపోతున్నారు. పాశ్చాత్య దేశంలో కొన్ని ప్రాంతాల్లో సంఘాలన్నీ వృద్ధాశ్రయాల్లాగా ఉన్నాయని ఓ బ్రదర్ అన్నాడు. యవనస్తులు లేరు, నెక్స్ట్ జనరేషన్కి అందించేవారు లేరు. సోదరుడా సోదరి, వేదనతో, భారముతో, కన్నీళ్లతో ఒకే విషయం, వచ్చే తరం కొరకై కొన్ని విషయాలు ప్రభువుని గురించి అందించడం. కుటుంబ ప్రార్థన ఉందా? మన కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన లేకపోతే ఎంత నష్టమో, ఎంత దెబ్బో. వాక్యం అందించేవారు అవసరం, వాక్యం చెప్పేవారు అవసరం. మనం వెళ్ళిపోతాం, కానీ వారు అది ఉంటాయి. అక్షయమైన ధనమున్నది, సత్క్రియలైన ధనమున్నది, ఆత్మ సంబంధమైన విలువలు సంఘాల్లో ఉంచి మనం వెళ్ళిపోవాలి. అటువంటి ఆస్తి పిల్లల కొరకు, నెక్స్ట్ జనరేషన్ కోసం ఉంచడం అదెంత మంచి విషయమో మనం చూస్తున్నాం. ఒకటి, ఆహారం మీద దాడి చేస్తున్నాడు. రెండవది, ఆయుధాల మీద దాడి చేస్తున్నాడు. మూడవది, ఆస్తి ఎత్తుకుపోతున్నాడు. నాలుగవది, ఇక్కడే మనం చెప్పాడు. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయంలో మనం చూస్తే, ఆడువారందరూ వెళ్ళిపోయారన్నాడు. భార్యలు పోయారు, కుమారులు పోయారు, కుమార్తెలు పోయారు. అంటే అందరూ పోయారంటే ఆప్తులు పోతున్నారు. ఆప్తులను తీసుకొని వెళ్ళిపోతున్నాడు అపవాది. బలమైన వారిని తీసుకొని వెళ్తున్నాడు. రాజులు 2వ గ్రంథంలో ఒక మాట మనం చూద్దాం. రాజులు 2వ గ్రంథం 24వ అధ్యాయం. రాజులు 2వ గ్రంథం 24వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే, అదియుగాక అతడు దేశపు జనుల్లో అతి బీదలైన వారు తప్ప మరి ఎవరును లేకుండా యెరూషలేము పట్టణమంతటిలో ఉన్న అధిపతులను, పరాక్రమశాలను 10,000 మందిని, వీరుగాక కంసాలి వారిని, కమ్మవారిని చెర తీసుకొని పోయారు. బలమైన వారు వెళ్ళిపోతున్నారు. 16వ వచనం, 7,000 మంది పరాక్రమశాలను, 1000 మంది కంసాలి వారిని, కమ్మవారిని, యుద్ధమందు తేరిన శక్తిమంతులందరినీ బబులోను రాజు చెరపట్టుకొని. శక్తిమంతులు పోయారు, బలవంతులు పోయారు, ప్రయోజనకరులు పోయారు. యెహెజ్కేలు వెళ్ళిపోయాడు, దానియేలు వెళ్ళిపోయాడు, షడ్రకు మెషకు అబేద్నెగోలు చెరకు వెళ్ళిపోయారు. ప్రార్థించేవారు లేరు. ఎవరు మిగిలారు అంటే బీదలు మిగిలారు. బీదలు మిగిలారు, చేతగాని వారు మిగిలారు, శక్తిహీనులు మిగిలారు. యెహోయాకీను, సిద్కియా వీరందరూ కూడా చెరపట్టబడ్డారు, దెబ్బతినిపోయారు, హతులైపోయారు. విలువైన ఆప్తులు వెళ్ళిపోయారు. ప్రార్థనా పరులు లేరే, భక్తి పరులు లేరే, కన్నీరు కార్చేవారు లేరే, అంగలార్చేవారు లేరే, రోధించేవారు లేరే. ఈరోజు పలాని బ్రదర్ మందిరానికి రాలేదు అని ఏడ్చేవారు ఉన్నారా? అడిగేవారు ఉన్నారా? కొన్నిసార్లు కొంతమంది ఎవరినైనా, బ్రదర్ మీరు ఎందుకు మందిరానికి రాలేదు అని అడిగితే, మీరు మమ్మల్ని ఏంది అడిగేది అని అడిగేవాళ్ళు ఉన్నారు. ఇది నాళ్ళు ఎవరు కూడా మాట వినేవాళ్ళు లేరు. సోదరుడా సోదరి, నీ మేలు కోరి అడుగుతున్నారు. స్థానిక సంఘంలో పెద్దలు, సేవకులు ఉన్నారా? బ్రదర్ ఎందుకు రాలేదు, అక్క ఎందుకు రాలేదు, అన్న ఎందుకు రాలేదు అని అడుగుతున్నారంటే మన క్షేమం కోరుతున్నారు. అలా అడిగేవాళ్ళు ఉన్నారంటే అది ఎంత ధన్యత.
అందరూ వెళ్ళిపోతున్నారు. ప్రార్థించేవారు లేరు, ఆప్తులు వెళ్ళిపోయారు. దావీదు ఒక్కడే మిగిలాడా? మిగతా వారు తనతో ఉన్నవారు మిగిలారా? ఎవ్వరూ లేకుండా పోయారు. సహవాసము దెబ్బతినిపోయింది. ఆప్తులు వెళ్ళిపోయారు. ఫైనల్గా ఏం చేస్తాడు? ఆ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఆ అపవాది లేకపోతే శత్రువు దేని మీద దాడి చేస్తాడండి? ఫైనల్ 30వ అధ్యాయం మొదటి వచనం ఉన్నాడు, సిగ్లకు మీద పడి కొట్టి దాన్ని తగుల పెట్టి అన్నాడు. తగులబెట్టబడింది అనే మాట మనం చూస్తున్నాం. అంటే కాల్చబడుతున్నటువంటి సిగ్లకును మనం చూడగలుగుతున్నాం. 3వ వచనం, దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుట. అది కాల్చబడింది. సమయలు దినవృత్తాంతములు 2వ గ్రంథం 36వ అధ్యాయం 19వ వచనం. దినవృత్తాంతం 2వ గ్రంథం 36:19. అదియుగాక కల్దీయులు దేవుని మందిరమును తగులబెట్టి యెరూషలేము ప్రాకారమును పడగొట్టి దాని యొక్క నగరాలన్నింటినీ కాల్చివేసిరి, దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నింటినీ బొత్తిగా పాడు చేశారు. ఫైనల్గా శత్రువు దేన్ని ఉపయోగిస్తాడంటే అగ్నిని ఉపయోగిస్తాడు, నిప్పులు ఉపయోగిస్తాడు. అగ్ని ఉపయోగించబడిందంటే అది కాల్చబడింది. సిగ్లకు కాల్చబడింది. సిగ్లకులో ఉన్న గుడారాలు కాల్చబడ్డాయా? సిగ్లకులో ఉన్నటువంటి వస్తువులు కాల్చబడ్డాయా? అక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా ఆకారంగా ఉన్న గుడారాలు వికారమైపోయాయి. కొన్ని కుటుంబాలు కాల్చబడ్డాయి. కొన్ని సంఘాలు రూపురేఖలు లేకుండా యెరూషలేము దెబ్బతినది. ప్రాకారాలు కాడిపోయాయి. ప్రాకారాలు ఉన్నాయా? ఆ మనస్సు అనే ప్రాకారం కాలిపోయింది. ఆ కిటికీలు తగలబెట్టబడ్డాయి. మందిరము తలుపులు తగలబెట్టబడ్డాయి. నగరాలన్నీ కాల్చబడ్డాయి. ఒక ఆకారం లేకుండా వికారంగా మారిపోయింది. ఒక వస్తువులు కాలిపోయాయంటే షేప్ అవుట్ అవుతాయి, వికారంగా అయిపోతాయి. వాటి సౌందర్యం పోతుంది, వాటి అందం పోతుంది, వాటి యొక్క సొగసు పోతుంది, వాటి యొక్క వైభవం పోతుంది. ఆత్మ సంబంధమైనటువంటి వాటిని అవి కోల్పోయినప్పుడు అవి చూడడానికి వికారంగా మారిపోతాయి. ఒక ఇంటికి వెళ్తే వాళ్ళ వంటగదిలో కొన్ని డబ్బాలు ఉన్నాయి. ఈ డబ్బాలు ఎలా వచ్చాయి, ఇంత నైస్గా ఉన్నాయంటే వాళ్ళు అన్నారు, ఏం లేదన్నా ఈ పొయ్యి సెగ కట్ట వంగిపోయినాయని అన్నారు. అంతే. మీరు కూడా పెట్టండి. పూర్మావిళ్ళు ఉన్నప్పుడు అమ్మ మరి నెయ్యి వేడి చేసుకున్నారా అన్నది. ఎంతసేపటికి రాలా? ఏంట్రా ఇంకా రాలేదు అని అంటే ఈ ప్లాస్టిక్ డబ్బా తీసుకెళ్ళి పొయ్యిలో పెట్టా. అట్టట్ట ఊడొచ్చింది. ఆ తర్వాత జరగాల్సిన జరిగిందిలేండి. షేప్ అవుట్ అయింది. కాలిపోయిన వ్యక్తులను చూడండి. ఒకవైపు బాగుంటారు, ఒకవైపు సరిగా ఉంటారు. ఒకవైపు ఎంత అందంగా ఉంటారో మరొక వైపు అందవిహీనంగా ఉంటారు. సిగ్లకు తగులు పెట్టబడింది. ఆశాజనకంగా లేదు, ఏడ్పు మిగిలింది. దావీదు వచ్చి చూడగా తగలబెట్టబడి కాలిపోతున్నటువంటి సిగ్లకు కనబడింది. ఏమి చేయలేని పరిస్థితి, చేతులు దాటిపోయాయి. ఏడ్పు మిగిలింది. దావీదు మిక్కిలి దుఃఖపడను. ఆ భక్తిపరుడు, ఆ ప్రార్థనాపరుడు ఉన్నాడే, దావీదు మిక్కిలి దుఃఖపడుతున్నాడు. ఆత్మీయులు ఎప్పుడు దుఃఖపడేవారే. ఆత్మీయ స్థితి కాలిపోయిందా? ప్రార్థనా జీవితం కాలిపోయిందా? భక్తి జీవితం కాలిపోయిందా? మన మనస్సు కంట్రోల్ లేకుండా కాలిపోతుందా? మన విశ్వాస జీవితాలు కాలిపోతున్నాయా? కొన్నిసార్లు సహవాస జీవితాలు కాలిపోతున్నాయా? వికారమైన మన జీవితాలను ఒక ఆకారం తీసుకున్నాడు అనుకోరు. కల్వరి శిలువలో యేసు క్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఆయన చూడనల్లని వాడు అయ్యాడు. ఆయన వస్త్రాక్రాంతుడుగా కనబడుతున్నాడు. ఆయన వ్యాధి వచ్చిన వాడుగా కనబడుతున్నాడు. ఆయన మరణం యాదృచ్ఛికమైంది కాదు. ఆయన ఒక యాక్సిడెంట్కు ప్రమాదానికి గురై చనిపోయిన వాడు కాదు. నేను నిమిత్తముగా సర్వ మానవాళి యొక్క పాప పరిహారార్థమై కల్వరి శిలువలో రక్తమును ధారపోశాడు. ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషుల్లో గుర్తింపదగిన ప్రియుడు, చూడనల్లని వాడయ్యాడు. నీకు నాకు ఆకారాన్ని ఇవ్వడానికి కొరకై తన సౌందర్యాన్ని కోల్పోయాడు, సొగసును కోల్పోయాడు, ఉన్నటువంటి ఆ యొక్క అందాన్ని కోల్పోయాడు. ఆయన దేహము డొల్లగా ఏర్పడింది.
ఇత్తడి బలిపీఠంలో జల్లెడ ఉంటుంది, ఆయన దేహము జల్లెడలాగా మారిపోయింది. నీ కొరకు నా కొరకు చనిపోయి సమాధి చేయబడ్డాడు. ఆయన 3వ దినమున తిరిగి లేచాడు. వికారమైన మన జీవితాలు, ఇంకా ఎవరైనా చెడిపోయి పాడైపోయి దెబ్బతిన్నటువంటి వాటికి ఆయన ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని ఆయన కలిగిస్తాడు. శత్రువు వచ్చి మొదటిగా దేని మీద దాడి చేస్తాడంటే ఆహారం, 2వది ఆయుధాలు, 3వది ఆస్తి, 4వది ఆప్తులు, 5వది అగ్నిని ఉపయోగిస్తాడు. అయితే కోల్పోయిన వాటిని తిరిగి తెచ్చుకున్నాడు. కోల్పోయిన భాగ్యాన్ని, ఆదాము హవ్వలు ఎంత కోల్పోయారో వాటిని మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారిలో మరలా మనం వాటిని తిరిగి పొందగలుగుతున్నాం. ప్రార్థన చేద్దాం. ప్రియ ప్రభువా, మీరు అందించిన మాటలు బట్టి స్తోత్రములు. తిరిగా మాట్లాడవలసిన మీ దాసుని బలపరచమని, కోల్పోయిన వాటిని తిరిగి సంపాదించుకొని మా ప్రభువులో వాటిని అనుగ్రహించిన విధానం బట్టి స్తోత్రం చెల్లిస్తూ మీ నా మహిమార్థమేమో ఉపయోగించమని మా ప్రభువును, శక్తిని, బలాన్ని, ఐక్యతను, ప్రేమను అనుగ్రహించిన మా ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.